హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు మీ పర్సన్ అండ్ మీకు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ చాలా ఎమోషనల్ ఎనర్జీస్లో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన సంతోషంలో కూడా ఉన్నారు. చాలా మిక్స్డ్ ఎనర్జీస్లో ఉన్నారనమాట మీ పర్సన్ అయితే. అండ్ కమిట్మెంట్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు అంత ఏడిపించిన పర్సన్ని, మనల్ని గోస్ట్ చేసిన పర్సన్ని, అసలు ఆ సెపరేషన్లో మనం అసలు ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నామని కనీసం ఆలోచించని పర్సన్ని మళ్ళీ మన లైఫ్లోకి వెల్కమ్ చెప్పడం అవసరమా అని అయితే చాలామంది అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ. అంటే మీ పర్సన్ డిజర్వ్ చేస్తాడా మీ లైఫ్లో ఉండడానికి, మీ లైఫ్ పార్ట్నర్గా ఉండడానికి తనకి అసలు అర్హత అనేది ఉందా లేదా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏమీ ఆలోచించకుండా మిమ్మల్ని ఇలా నో కాంటాక్ట్ అండ్ సెపరేషన్లో పెట్టిన పర్సన్ని ఒక లైఫ్ పార్ట్నర్గా మళ్ళీ చేసుకోవాలి, నేను చేంజ్ అయిపోయి వచ్చాను, నేను అన్ని విషయాలు వదిలేసాను, నా పాస్ట్ అంతా నేను మర్చిపోయాను, ఇప్పుడు ముందు నీతోనే ఉంటాను, ఇలా అంటూ ఉంటే అవన్నీ నమ్మి మళ్ళీ మన లైఫ్లోకి మనం రానివ్వచ్చా అని కూడా ఆలోచిస్తున్నారు మీరు. సో ఒక రకంగా అది కూడా కరెక్టే. ఎందుకంటే సెకండ్ ఛాన్స్ ఇవ్వడం కరెక్టా కాదా అనేది అది మీరే డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ పర్సన్ మాత్రం చాలా చేంజ్ అయ్యాను అయితే చెప్తారు, అపాలజీ చెప్తారు అండ్ మ్యారేజ్ ప్రపోజల్, కమిట్మెంట్ ఇవన్నీ ఉంటాయి తర్వాత మీకు. బట్ అయినా కూడా మీకు ఎక్కడో ఒక చోట డౌట్ అనేది ఉండిపోయింది మైండ్లో. ఏంటి, మళ్ళీ గోస్ట్ చేసి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి అనేది. సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. యూనివర్స్ కూడా మీకే డిసైడ్ చేసుకోమని వదిలేసింది. సో చాలామందిది అయితే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట. సో అది మీ పర్సన్కి తెలుసు, మీకు తెలుసు. సో అందుకే మీరు ఒకరికొకరు 24 hours మైండ్లో తిరుగుతూనే ఉంటారు. మీరు మీ పర్సన్ మైండ్లో మీరు, మీ మైండ్లో మీ పర్సన్, అట్లా ఉంటుంది మీ రిలేషన్. సో ఇక్కడ ఎందుకు వస్తుంది అసలు ఈ పరిస్థితి అని అంటే, మీ పర్సన్కి కొంచెం స్టెబిలిటీ అనేది లేదు మైండ్. సో అలాగా ఎప్పుడు చేంజ్ అవుతుందో ఆ మైండ్ అనేది చెప్పలేం. సో అలా కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమందికి అలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి ఇక్కడ వ్యూవర్స్. సో అందరూ అలానే ఉంటారా అంటే కాదు. ఇక్కడ మీ పర్సన్కి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన పర్సన్స్ కూడా ఉన్నారు. అంటే మైండ్కి మెచ్యూరిటీ వచ్చిన పర్సన్స్ కూడా ఉన్నారు. అంటే ముందు ఎలా ఉండేవారంటే చైల్డిష్గా బిహేవ్ చేసేవారు, కానీ ఇప్పుడైతే అలా లేరు. చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఫ్యూచర్లో అలా జరిగే ఛాన్స్లు అయితే తక్కువే కనిపిస్తుంది. బట్ మీరేం చేస్తున్నారంటే పదే పదే అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ వెనక్కి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, నా లైఫ్ మళ్ళీ మొత్తం కొలాప్స్ అయిపోతే, ఇప్పుడు నా కెరీర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ కొలాప్స్ అయిపోతే నా పరిస్థితి ఏంటి, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచిస్తున్నారనమాట. కానీ అది కూడా కరెక్టే. ఇప్పుడిప్పుడే మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ చూపించుకుంటున్నారు, మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు, మీ కెరీర్ డెవలప్ చేసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే మీకు గుర్తింపు వస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తే, మళ్ళీ కొన్ని రోజులు ఉన్న తర్వాత మీ పర్సన్ మీకు కనపడకుండా పోవడమో లేకపోతే నో కాంటాక్ట్లో పెట్టడమో అలా చేసేస్తే మళ్ళీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ మీ లైఫ్
ఇప్పటి వరకు బిల్డ్ చేసుకున్న మీ ఎంపైర్ మొత్తం కూలిపోతుంది. సో అది మీరే ఆలోచించుకోండి. యూనివర్స్ మీకే వదిలేస్తుంది ఆ డెసిషన్. ఇక్కడ చాలామంది పర్సన్స్ మాత్రం అలా అయితే లేరు, కానీ మీకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్లా ఉండాలని అయితే ఉన్నారు మీ పర్సన్. అండ్ మీకు సపోర్టింగ్ సిస్టమ్లా ఉండాలి, దేనికి లోటు రాకుండా చూసుకోవాలి అనేది అయితే ఉంది మీ పర్సన్ మైండ్లో. సో నెక్స్ట్ వీక్ అలా ఎవరికైతే ఉన్నారో, ఎవరైతే మీటింగ్స్ ఎవరికైతే ఉన్నాయో నెక్స్ట్ వీక్, అంటే రీయూనియన్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నెక్స్ట్ వీక్, వాళ్ళందరికీ కూడా తప్పకుండా జరుగుతాయి. కొంతమందికి మీ పర్సన్స్ మీకు ఫ్లవర్స్ పంపిస్తారు, లేదా గ్రీటింగ్ కార్డ్స్ పంపించవచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వచ్చు. సో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అయితే కనిపిస్తుంది. అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తుంది. కన్యా రాశి, తులారాశి, కుంభరాశి అండ్ కర్కాటక రాశి కనిపిస్తున్నాయి. ఇక్కడ లక్కీ నెంబర్ విషయానికి వస్తే 7 అండ్ 1. అండ్ మీ పర్సన్ మాత్రం ఇక్కడ కమ్యూనికేషన్ కోసం అయితే చాలా ట్రై చేస్తున్నారు. చాలా ధైర్యం తెచ్చుకొని ఏదో రకంగా మెసేజ్ చేయాలి అని అయితే చూస్తున్నారు. నెక్స్ట్ వీక్ చాలామందికి అయితే మెసేజెస్ రాబోతున్నాయి. కమ్యూనికేట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు చాలామంది, కానీ ఎలా అని అంటే త్రూ మెసేజే. చాలామందికి ఒక 95% వరకు కూడా మెసేజే వస్తుంది, ఫస్ట్ కాల్ అయితే రాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే అసలు మీరు ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. మీ పని మీరు చూసుకుంటున్నారు, మీ కెరీర్ డెవలప్మెంట్ మీరు చూసుకుంటున్నారు. చాలా గ్రేట్ న్యూస్ అది. మీ హెల్త్ మీరు చూసుకుంటున్నారు. డిప్రెషన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసారు మీరు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు మీరు. ఏంటంటే మీ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని కలుస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది మీకు. సో ఇదే కాన్ఫిడెన్స్ మీ పర్సన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. ఇద్దరూ కలిసి ఏదో హౌస్ కొనాలని కూడా ప్లాన్ చేసుకుంటారు తర్వాత ఆఫ్టర్ రీయూనియన్. జాయింట్ బిజినెస్ కూడా చేస్తారు ఇద్దరు. ఇక్కడ మీ పర్సన్ మాత్రం మీకంటే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ మీ ఇద్దరికి మధ్య. మీ పర్సన్కి మీకు మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ. అండ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ కూడా డిఫరెంట్. అయినా కూడా ఇవన్నీ ఏం కన్సిడర్ చేయకుండా మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. అండ్ పేరెంట్స్ ఎవరైతే ఒప్పుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ అవుతారు. వాళ్ళందరూ ఫేవరబుల్గా మారిపోతారు మీ పర్సన్కి. బట్ మీ పర్సన్ సైడ్ ఒక అథారిటీ ఫిగర్ ఎవరో, ఫీమేల్ ఫిగర్ ఎవరో మీ పర్సన్కి కొంచెం అపోజిషన్లో ఉంటారనమాట. అంటే ఒప్పుకోరు మీ రిలేషన్ని. బట్ మీ పర్సన్ మాత్రం కంప్లీట్లీ డెడికేటెడ్ పర్సన్ లాగా వస్తారు మీకు. అసలు నమ్మలేరనమాట మీరు మీ పర్సన్ని చూసి. ఇది చేద్దామా అది చేద్దామా అని మిమ్మల్ని అడిగి మీతో కలిసి డెసిషన్స్ తీసుకుంటారు. ఏది చేసినా మిమ్మల్ని అడుగుతారు. ఏం కొనుక్కున్నా, చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా కొనుక్కున్నా కూడా అవి మీకు చూపించి మీకు నచ్చితేనే కొనుక్కుంటారు. అంతలా మారిపోతారు మీ పర్సన్. మీరు అనుకుంటారు అసలు పాస్ట్
రీసెంట్ పాస్ట్లో మీతో ఎలా ఉండేవారో మీ పర్సన్ ఇప్పుడు అలా లేరు. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఇదంతా మళ్ళీ మ్యానిపులేషనేనా, నన్ను అటువైపు తిప్పుకోవడానికా, లేదా రియల్గా చేంజ్ అయ్యారా అన్న డౌట్ కూడా మీకు వస్తూ ఉంటుంది. బట్ రియల్గానే చేంజ్ అయ్యి వస్తున్నారు, అదైతే నిజం. చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్ పాస్ట్లో అయితే మీరు మాట్లాడుకునేటప్పుడు మీ పర్సన్ అలా ఉండేవారు కాదు. ఎలా అంటే మీరు ఒక 10 మాటలు మాట్లాడితే మీ పర్సన్ ఒక మాట మాట్లాడేవారు అనమాట. బట్ ఇప్పుడు అలా ఉండదు, ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడితే మీ పర్సన్ 10 జవాబులు చెప్తారు. మీరు అనుకుంటారు ఇదేంటి సీన్ రివర్స్ అయిందేంటి ఇక్కడ అనుకుంటే నవ్వుకుంటారు. ఒక్కొక్కసారి టెన్షన్ పడుతూ ఉంటారు, ఇదంతా నిజమేనా లేదా యాక్టింగా, మీ పర్సన్ అడుగుతారు కూడా. సో కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారనమాట మీ పర్సన్. ఒక కమిటెడ్ పార్ట్నర్ ఎలా ఉంటారో చూపిస్తారు ఈసారి. సో ఏదేమైనా కూడా మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి, మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా విజిట్ చేయడానికి, మెసేజ్ చేయడానికి అయితే చూస్తారు. సో ఈ రీడింగ్ ఇక్కడితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.